ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా స్కూల్ తరఫున ట్రెలిస్ స్కూల్ అనంతపూర్ నుంచి మేము 15 రోజుల నుంచి ఆల్ ద ఈవెంట్స్ ఎలా సెలబ్రేట్ చేయాలా అనేది ఒక లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకుంటున్నాము. అందులో పిల్లలకి ఒకటి స్కిట్ ద్వారా మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఉండాలి, ఏం కథ మన పిల్లలకి తెలియడానికి, మోటివేట్ చేయడానికి వాళ్ళ గెటప్స్లో వచ్చి వాళ్ళకు ఒక స్కిట్ తరఫున బ్రిటిషర్స్ నుంచి మనకి ఇండియా ఫ్రీడమ్ ఎలా వచ్చింది అని చూపించడానికి ఒక స్కిట్ ద్వారా వాళ్ళకి చూపిస్తున్నాము. అండ్ 2-3 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్సెస్, అవి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఉంటారు, ఎంత మనకు స్ట్రాంగ్గా మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చింది అని చూపించడానికి ఆ 2-3 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలా కాకుండా చిన్నపిల్లలు మనకు ప్రీ ప్రైమరీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లల ద్వారా ఫ్యాషన్ షో, అది ఎలా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గెటప్స్ వేసుకొని వాళ్ళు వచ్చి నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకున్న అది ఎలా ఉంటుందని ఒక డైలాగ్ తీసుకొని అలా వాటిని బేస్ చేసుకొని కూడా మేము ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ మేము గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము ఒకటి ఫాలో అవ్వాలనుకుంటున్నాము. యాజ్ ద పీపుల్, గవర్నమెంట్ మాకు ఏం చెప్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పకోకుండా జై హింద్ అనేది నేను విన్నాను. యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారం చేయాలి స్కూల్స్లో అనేది, అది మేము ఇంప్లిమెంట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. సో ఎవ్రీడే మార్నింగ్ గుడ్ మార్నింగ్ ట్రెలిస్ అనేది మా పద్ధతి, దానితో పాటు జై హింద్ అనేది కూడా చేయాలి అనేది మేము అనుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేద్దామనేది మాకు. ఓన్లీ జెండా ఎగిరేయడం కానీ స్వీట్స్ పంచడం వల్ల మనకు ప్రయోగం ఉండదు. దానికి మనం ముందుగా మన పిల్లలకి వాళ్ళ గురించి తెలియజేయడం మన పద్ధతి. సో స్కూల్లో టీచర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి చెప్తేనే వింటారు. సో మనం ఆ మోటివేషన్ల ద్వారా వాళ్ళు చేసిన పద్ధతిని వాళ్ళకి ప్రోగ్రామ్ వైజ్గా చూపిస్తే కొంచెం నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఉండాలి ఫ్యూచర్ సిటిజన్గా అనేది ఆలోచిస్తారు. సో నాకు తెలిసిన ప్రకారంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి అంటే ఓన్లీ జెండా ఎగరేయడమో చాక్లెట్లు పంచి పిల్లల్ని పంపించేయడమో కాకుండా కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ అంటే ఏంటిదో, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటిదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది, ఫ్యూచర్ సిటిజన్గా మనం ఎలా ఉండాలని చూపించాలనుకుంటున్నాను.